హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం గ్రహాలు, ప్లానెట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అయితే అంతకుముందు నవగ్రహాలు అనేవాళ్ళం. అప్పుడు 9 గ్రహాలు ఉండేవి కాబట్టి ప్లూటోను తొలగించడం జరిగింది. ఇప్పుడు కేవలం 8 గ్రహాలే ఉన్నాయి. కానీ నేను ఇచ్చే క్లూ మీకు 9 గ్రహాలలాగా ఇవ్వడం జరిగింది. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షో అస్ 9 planets. My very educated mother just show us 9 planets. My very educated mother. ఎక్కడైనా కానీ మదర్ అంటే ఒక లేడీ నేర్చుకుంటే దీపం, ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టుగా ఒక ఆడవాళ్ళు చదువుకుంటే ఎంతో భవిష్యత్తు ఉంటుంది. పిల్లలకైనా సంఘంలో అయినా చాలా గౌరవం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షో అస్ 9 planets. ఫస్ట్ లెటర్స్ అన్నిటినీ మనం మై అంటే ఎం మెర్క్యూరీ, వెరీలో వి వీనస్, ఎడ్యుకేటెడ్ ఈ ఎర్త్, మదర్ ఎం మార్స్, జస్ట్ జూపిటర్, షో ఎస్ ఫర్ సాటర్న్, అజ్ యురేనస్, 9 ఎన్ నెప్ట్యూన్, ప్లానెట్స్ ప్లూటోని మాత్రం తొలగించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇందులో అతిపెద్ద గ్రహం గురుడు. భూమి పెద్ద గ్రహాలలో 5వ స్థానంలో ఉంది. వరుస క్రమంలో మాత్రం 3వ స్థానంలో ఉంది. మొదటగా ఉంది బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, తర్వాత అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, చివరగా ప్లూటో ఉండేది. ప్లూటోను తొలగించడం జరిగింది. ఈ విధంగా సూర్యుని చుట్టూ ఇవి గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇవి స్వయం ప్రకాశకాలు కావు. సూర్యుడు మాత్రమే, అంటే నక్షత్రాలు మాత్రమే స్వయం ప్రకాశకాలు ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్.